శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకు వచ్చే జూలై 25, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు మంచి సర్వీస్ ఎదురుగా అందిస్తున్నారండి. మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లేలో నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసే ముందు కువైట్లో ఉన్న మన డ్రైవర్ సోదరులు అందరికీ కూడా ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి. సో ఎంతమందికి దీనికి సంబంధించిన ఆన్సర్ తెలుసో ఒకసారి చూద్దాం. సో ఈ వీడియో ఒక 10 నిమిషాలు అయితే ఉంటుంది కదా, ఈ 10 నిమిషాలు అయ్యే లోపు మీరు ఆన్సర్ని అయితే గెస్ చేయండి. చివరిలో దానికి సంబంధించిన ఆన్సర్ అయితే మీకు నేను తెలియజేస్తాను. సో ఇంతకీ క్వశ్చన్ ఏమిటంటే, చాలా వెహికల్స్లో మనం బ్యాక్ సైడ్ చైన్ చూసింటాం. ముఖ్యంగా ఎక్కువ ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్స్ తీసుకెళ్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయి, అంటే గ్యాస్ కానీ ఈ గ్యాసోలిన్ అంటే గ్యాస్ ముఖ్యంగా అంటే గ్యాస్ని తరలించేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో, లారీలు ట్యాంకర్లు ఉంటాయి కదా, సో వాటికి బ్యాక్ సైడ్గా మనం గమనించినట్లయితే ఒక చైన్ ఏలబడుతూ ఉంటుంది, కిందకి రోడ్డుకి తగిలేలాగా ఏలబడుతూ ఉంటుంది. సో అది ఎందుకు ఉంటుంది, దానికి గల రీజన్ ఏమిటి? సో అన్నిటికీ ఆ విధంగా ఉండొచ్చు కదా, వాటికి మాత్రం ఎందుకు కిందకి చైన్ ఏలబడుతుంటుంది? దీనికి మీలో ఎంతమందికి సమాధానం తెలుసో ఒకసారి చూద్దాం. సో వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే తెలియజేస్తాను. ఈలోపు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్ వ్యాప్తంగా ఎక్కువగా జనావాసం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అలాగే రిస్క్తో కూడినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల ఎవరైతే నివాసం మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని భద్రతా అధికారులు ముమ్మరంగా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా జహరా, జిలిబాల్ షేక్, మహబూలా, అలాగే అల్ ఖురైన్ మార్కెట్, అహ్మదీ, ఫహిల్ మొదలగు ప్రాంతాల్లో అయితే కనుక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో అయితే తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇవాళ కూడా వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఒక 192 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా నివాసం మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు. వీళ్ళందరిపైన కూడా జీరో టాలరెన్స్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఎటువంటి దయాదాక్షిణాలు ఉండవు, పట్టుకున్నారా డైరెక్ట్గా ఇంటికి పంపించడమే, అంతే తప్ప మధ్యలో ఏదైనా వాస్తాలు గీస్తాలు ఇలాంటివన్నీ ఏమి పనిచేయవు అనమాట. సో ఆ విధంగా వీళ్ళు ప్రస్తుతానికి అతనిగా విధులు ఎదురుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే నివాసం మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఖైతాన్ ప్రాంతంలో తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ గృహాల్లోకి వెళ్ళి అంటే ఇండ్ల నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, బ్యాచిలర్స్ ముఖ్యంగా నివసిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని బిల్డింగ్స్ లోపలికి వెళ్ళి అక్కడ తనిఖీలుగా నిర్వహించారు. అలాగే ఎవరైతే నిబంధనలు అతిక్రమించుంటారో అలాంటి వాటిని కూడా అదుపులో తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించిన వీడియో అయితే కనుక మనకు అందింది. సో ఆ వీడియో కనుక మీకు నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడొచ్చు. డైరెక్ట్గా బిల్డింగ్స్లోకి వెళ్ళి తనిఖీలు నిర్వహించారు. ఎవరైతే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేదు, అలాగే ఎవరైతే బిల్డింగ్ కొన్ని మెయింటైన్ చేయాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటిని ఎవరైతే అతిక్రమించారు, అలాగే బిల్డింగ్స్ లోపల ఎవరైతే చిన్న చిన్న హోటల్స్ లాంటివి పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు, సో ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని చాలామంది అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే నివాస కార్మిక చట్టాలను ఉల్లంఘించారో వారిని కూడా అదుపులో తీసుకున్నారు. సో ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో తనిఖీలు ఎదురుగా నిర్వహిస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ మీ ఏరియా కూడా కావచ్చు. కాబట్టి ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
కువైట్లో సిగరెట్ల ధర అనేటువంటిది పక్కనటువంటి పొరుగు దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో పోల్చుకుంటే కొద్దిగా తక్కువే. ఆ కారణం చేత చాలామంది కువైట్ నుంచి పొరుగు దేశాలకి సిగరెట్లను అక్రమంగా తరలించడానికి అయితే ప్రయత్నం చేస్తుంటారు. సో అందులో భాగంగానే ఇవాళ కూడా ఒక వ్యక్తి ఈ గృహోపకరణాలకు ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే ఇంటిలో అలంకరణకు ఉపయోగించే వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వస్తువులతో కూడా పార్సల్స్ మధ్యలో సిగరెట్ ప్యాకెట్లను ఉంచి దేశం దాటించడానికి ప్రయత్నం చేశాడు. అయితే కస్టమ్స్ అధికారులు వాటిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే తరలించడానికి ప్రయత్నం చేస్తారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఎందుకంటే సిగరెట్ల ప్యాకెట్లు అనేవి చాలా తక్కువ కువైట్లో, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది బయట దేశాలతో పోలిస్తే, దీని చుట్టుపక్కల ఉన్న దేశాలతో పోలిస్తే. ఆ కారణం చేత మొన్నటిగా మనం 2-3 వీడియోలో చెప్పుకోవడం జరిగింది. కార్లలో చాలా సీక్రెట్గా దాచించి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి దొరికిపోయారు. సో ఇప్పుడేంటంటే ఏదో ఇంటికి వాడేటువంటి వస్తువులు కదా అనేసి అనుకుంటారు, కానీ లోపల చూస్తే మొత్తం సిగరెట్ ప్యాకెట్లు. మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను డిస్ప్లేలో. సో ఆ విధంగా భారీ స్థాయిలో తరలించడానికి అతను ప్రయత్నం చేసి దొరికిపోయారు. కువైట్లోని ఆల్రాయ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నర్సరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్నప్పుడు అగ్నిమాపక శాఖలు హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఈ మంటల కారణంగా అక్కడ ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తారు. కాకపోతే ఆస్తి నష్టం మాత్రం జరిగింది. కాకపోతే దీనిపైన ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగుతుంది, ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. సో దీనికి గల కారణాలు ఏమిటనేది పూర్తిగా తెలుసుకోవడం కోసం కువైట్లో ఈ మధ్యకాలంలో అక్రమంగా మద్యం మరియు మాదద్రవ్యాలు కలిగి ఉండడం కానీ రవాణా చేయడం కానీ ఎవరిని చేస్తుంటే వారిపైన చాలా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు కదా. అయితే మనం చాలా రోజులుగా కువైట్లో మద్యం తయారు చేస్తున్నట్టు వారి గురించి చెప్పుకోవడం లేదు, దానికి సంబంధించిన వీడియోలు అయితే మనం అందించలేదు. అయితే ఇవాళ మీకు నేను ఒక వీడియో అందిస్తున్నాను. చాలా రోజుల తర్వాత కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్నటువంటి ఒక ముఠాని అదుపులో తీసుకున్నారు. వీళ్ళు ఏకంగా క్యాపిటల్ గవర్నరేట్లో 6 రూమ్స్ని ఏకంగా రెంట్కి తీసుకొని వాటిలో భారీ స్థాయిలో మద్యం అయితే తయారు చేయడం జరుగుతుంది. సో ఈ వీళ్ళ ఎంతమందిని అదుపులో తీసుకున్నారో తెలిసిన ఒకసారి ఊహించండి. గతంలో మనం ఎప్పుడు వీడియోలో చెప్పుకున్నా సరే 2, 3, 5, 6 లేదంటే 8 అంతకుమించి మనం చెప్పుకోలేదు. మహా అంటే ఒక 10 మంది ఏమో అనుకుంటారు అంతే, అంతకుమించి చెప్పుకోలేదు. కానీ ఇవాళ నేను చెప్పబోయేది ఉంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు. ఏకంగా 52 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ 52 మందిలో కూడా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, అలాగే నేపాల్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు అక్కడ ఈ మద్యాన్ని తయారు చేయడం, అలాగే ప్యాకింగ్ చేయడం మొత్తం అంతా అక్కడే ఒక ఫ్యాక్టరీ లాగా అనుకోండి, ఆ విధంగా తయారు చేస్తారు. మొత్తం 6 రూమ్స్ అంటే ఒకసారి ఊహించుకోండి. మొత్తం ఒక 2-3 ఫ్లోర్లు వీళ్ళే మొత్తం రెంట్ తీసేసుకొని ఈ విధంగా బిజినెస్ విధంగా స్టార్ట్ చేస్తారు. సో ఈ 52 మందిలో 30 మంది మగవాళ్ళు ఉన్నారు, 22 మంది వచ్చి ఆడవాళ్ళు ఉన్నారు. వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేశారు. సో వాళ్ళ దగ్గర రెడీ హ్యాండెడ్గా ఆ మద్యం తయారు చేయడానికి ఉపయోగించినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే మద్యం రెడీగా బాటిల్స్ నింపి పెట్టినారు. సో అలాంటి మద్యం స్వాధీనం చేస్తున్నారు. అలాగే ఆ బ్యారెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం. ఒక వీడియో ఉంది, వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎంత భారీగా మద్యం అయితే తయారు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలంటే చాలా భారం అయిపోయింది మనకి. ఎందుకంటే ధరలు ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోయి. ఎందుకంటే ఈ బంగారానికి ఉన్నటువంటి డిమాండ్.
ఎందుకంటే దొరకడం తక్కువైంది, వాడేవాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది. సో డిమాండ్ బాగా పెరిగిపోయింది. సో ఆ కారణం చేత ధరలు అయితే కనుక పెరిగిపోతున్నాయి. సో ఎంత బంగారం అని చెప్పి వెలికి తీస్తారు చెప్పండి. తీస్తున్న కొద్దీ దానికి తగ్గట్టు డిమాండ్ అయితే కనుక పెరుగుతుంది. సో ఒకవేళ మనకి దొరికేది బంగారం ఎక్కువగా ఉంటే అప్పుడు రేట్ అయితే ఇంత ఉండదు కదా. మరి ఎలా దొరుకుతుంది? సో వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు, తీస్తున్నారు. దొరికిన కాడికి బయటకు తీసుకురావడం తర్వాత నమ్ముతున్నారు. కానీ ఇంకా ఎక్కువగా దొరికితే మనకి ధరలు అయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది ఏదైనా ఛాన్స్ ఉందా అంటే ఉండొచ్చు. ఎలా తెలిసినా బంగారం తవ్వి తీయడం కాదు, డైరెక్ట్గా దాన్ని మనం సేకరించవచ్చు. ఏ విధంగా అనేసి అంటే కొన్ని బ్యాక్టీరియాల నుంచి మనం ప్యూర్ బంగారం అనేది సేకరించవచ్చు అని చెప్పేసి అంటున్నారు. కొత్తగా సైంటిస్టులు కనుక్కున్నటువంటి దాని ప్రకారం మీకు నేను చెప్తాను చూడండి. ఒక బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా విషపూరితమైనటువంటి మెటల్స్ తిని, అంటే లోహాలను తింటుంది. కానీ అది విసర్జించేటువంటిది మలం ఏదైతే ఉంటుందో అది మాత్రం ప్యూర్ బంగారం అన్నమాట. చూసారా? అది తినేది విషపూరితమైనటువంటి లోహాలు, మనకి పనికిరానటువంటి లోహాలు. ఉదాహరణకి వాళ్ళు చెప్తుంది, సైంటిస్టులు చెప్తున్నారంటే గోల్డు, అలాగే కాపరు, అలాగే క్యాడ్మియం, వీటి యొక్క వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట ఈ బ్యాక్టీరియా ఉంటుందంట. అది ఆ వ్యర్థాలను తిని, అవి చాలా డేంజర్, అవి చాలా పాయిజన్తో కూడినటువంటివి అవి. సో వాటిని తిని 24 క్యారెట్స్ బంగారాన్ని అయితే అది విసర్జిస్తుందంట. సో ఆ విధంగా కనుక్కున్నారు. ఎందుకు ఆ బ్యాక్టీరియా పేరేంటో తెలిసిన, కొద్దిగా పలకడానికి కూడా కష్టంగా ఉంటుంది. కుప్రియావిడస్ మెటాలిడురాన్స్ ఆ బ్యాక్టీరియా పేరు అది. సో పలకడానికి కొద్దిగా కష్టంగా ఉంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇలాంటి విషపూరితమైన మెటల్స్ని తిన్న తర్వాత దీని బాడీలో బయో మినరలైజేషన్ అని చెప్పేసి ఒక ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ వీటన్నిటిని కూడా ఏవైతే విషపూరితమైనటువంటి మెటల్స్ ఉన్నాయో వాటిని విచ్ఛిన్నం చేసి అది ప్యూర్ గోల్డ్గా మారుస్తుంది అనమాట. సో అది విసర్జించేటువంటి బంగారం 24 క్యారెట్స్ బంగారం. అయితే ఇది బంగారాన్ని విసర్జిస్తుందంటే ఏదో కిలోలు అనుకోకండి. అది నానో పార్టికల్స్ ఉంటుంది. అంటే మనం కంటితో కూడా చూడలేం, మైక్రోస్కోప్లో చూడాలి, అంతటి నానో పార్టికల్స్ అయితే ఉంటాయి. మరి అంతటి నానో పార్టికల్స్ అంటే మనకు కావాల్సినంత బంగారం దొరుకుతుందంటే ప్రస్తుతానికి సైంటిస్టులు ఆ పనిలోనే ఉన్నారు. సో ఒక బ్యాక్టీరియా అయితే అంత, ఒక 10 బ్యాక్టీరియాలు, 100 బ్యాక్టీరియాలు, 1000 బ్యాక్టీరియాలు, కోట్లలో, మిలియన్లో, బిలియన్లో కనుక ఉత్పత్తి చేస్తే అప్పుడు మనకి కొద్దిగా ఈ ప్రస్తుతానికి ఏదైతే బంగారం కొరత ఉందో దాన్ని పూడ్చడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా అయితే ప్రస్తుతానికి సైంటిస్టులు అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం బంగారాన్ని వెలికి తీయాలి అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని. దాని కారణంగా చాలా పర్యావరణం అయితే పొల్యూషన్ అయిపోతుంది. ఎందుకంటే మనం బంగారం వేసుకుంటే మంచిదని చెప్పేసి మనం వేసుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది. దాన్ని తీయాలి అంటే పర్యావరణానికి ఎంతో హాని జరుగుతూ ఉంది, ఎంతో పొల్యూషన్ వస్తుంది. సో వీటన్నిటిని అరికట్టాలంటే ఇది ఒక మార్గం కావచ్చేమో భవిష్యత్తులో అనేసి అంటున్నారు. సో ఆ దిశగా ప్రస్తుతానికి అయితే సైంటిస్టులు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇది బాగా ఫలించాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. ఎందుకంటే పర్యావరణానికి హాని కలగకుండా ఈ విధంగా బ్యాక్టీరియాల నుంచే మనం బంగారాన్ని పొందొచ్చు కదా. సో అది మంచి ఆలోచన అది. సో ఇది బాగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొదట్లో మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా డ్రైవర్ సోదరులకి. సో అందులో డ్రైవర్ సోదరులు ఎంతమంది దానికి ఆన్సర్ తెలుసుకున్నారో చూద్దాం. సో ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో జనరల్గా ఎక్కువగా పేలుడు గుణం కలిగినటువంటి లిక్విడ్ పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తరలించేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయి, అంటే గ్యాస్ ఇలాంటి వాటిని తరలించేటువంటి వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్కి వెనక వైపున ఒక చైన్ నేలకి తగిలేడుగా ఏలాడుతూ ఉంటుంది. సో దానికి గల కారణం ఏమిటంటే అగ్ని ప్రమాదాలను నివారించడం కోసం. సో ఆ చైన్కి అగ్ని ప్రమాదాలకి సంబంధం ఏమిటని చెప్పేసి అనుకుంటున్నారా? అక్కడే సంబంధం అయితే ఉందండి. ఈ లిక్విడ్ గ్యాస్ని తీసుకెళ్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో అవి వేగంగా వెళ్తున్నప్పుడు ఆ వాహనం యొక్క స్పీడు, అలాగే గాలి మరియు ఈ వాహనంలో ఉన్నటువంటి లిక్విడ్ కదలిక వలన కొద్దిగా విద్యుత్ అయితే కనుక తయారవుతుంది లోపల. అయితే ఆ విద్యుత్ కొద్దిగా ఎక్కువ స్పార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే చిన్నపాటి మినుకురులు అయితే రావడానికి అవకాశం, మంటలు రావడానికి అవకాశం ఉంటుంది, స్పార్క్స్. దానివలన అది మొత్తం ఒకేసారిగా మంటలు చలరేగి పేలిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విద్యుత్తుని మనం కనుక అక్కడ స్పార్క్స్ రానికంగా చేసినట్లయితే మనం దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కారణం చేత అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటి నిబంధనలకు అనుగుణంగా వీళ్ళు ఈ చైన్ అతనికి వేలాడదీయడం జరుగుతుంది. సో అక్కడ ఏదైతే విద్యుత్ తయారవడానికి అవకాశం ఉంటుందో అది మొత్తం కూడా ఈ చైన్ ద్వారా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ కారణం చేత లోపల మంటలు చెలరేకుండా ఉంటాయి. సో అందువల్లనే మనం 99% ఇలాంటి వాహనాలన్నీ కూడా అగ్ని ప్రమాదాలకు గురి కాకుండా ఉన్నాయి. మరి ఇంకేదన్నా ప్రమాదవశాత్తు ఇంక వేరే కారణాల చేత ఏదన్నా ప్రమాదం జరిగితే అది మనం చెప్పలేం. కానీ
వీటి ద్వారా అయితే కనుక ప్రస్తుతానికి ప్రమాదాలు జరగట్లేదు, ఎందుకంటే దీని కారణంగానే, ఈ చైన్ కారణంగానే. సో ఆ చైన్కి అంతటి ప్రాముఖ్యత ఉంది. సో అది లేకపోతే ఈ గ్యాస్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తరలించాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఆ గ్యాసు మనకి ఎప్పుడు ఒక వస్తువులాగా అలా ఉండిపోదు. అది ఆ వెహికల్ వెళ్తున్నప్పుడు ఇటు అటు కదులుతుంటుంది లోపల. సో ఆ కదిలినప్పుడు కొద్దిగా విద్యుత్ అనేటువంటిది ఈ వాహనం స్పీడ్కి ఆ గాలికి ఇది కదిలినప్పుడు విద్యుత్ అనేది కొద్దిగా తయారవుతుంది. అది విద్యుత్ అంటే ఇది పెద్ద పెద్ద లైట్లు వెలిగించాలంటే విద్యుత్ కాదు, చిన్నపాటి స్పార్క్స్ వచ్చేంతటి విద్యుత్ తయారవుతుంది. ఆ కారణం చేత మంటలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ చైన్ వలన ఆ మంటలు చెలరేయడానికి అవకాశం ఉండదు, దానివల్ల ఆ వెహికల్ సేఫ్గా ఉంటుంది, దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా వాహనాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. సో ఆ కారణం చేత ఇది ఏదో ఒక దేశము ఒక రాష్ట్రం తీసుకుంటున్న నిర్ణయం కాదు, ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి నిబంధనలు ఇవి. సో ప్రపంచం మొత్తం మీద కూడా ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్సే ఇలాంటి వాహనాలకైతే పాటించడం జరుగుతుంది. సో ఈ ఆన్సర్ మీలో ఎంతమంది అయితే తెలుసు అని చెప్పేసి కామెంట్ చేశారో వాళ్ళందరికీ గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి, ఎందుకంటే డ్రైవర్ సోదరులు అన్నప్పుడు ఇలాంటివి కంపల్సరీ తెలుసుకొని ఉండాలి. సో ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఓకే, ఎవరైతే తెలియలేదో వాళ్ళు ఇప్పుడు కానీ తెలుసుకోవాలంటే చాలా సంతోషం. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $283.70 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $35.189 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $32.922 ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చిన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతానికి బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చినారండి. ఆ బ్యాంగిల్కి సంబంధించినటువంటి వీడియో అయితే మీకు అందిస్తాను. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి, వెరైటీ డిజైన్స్ అయితే తీసుకొచ్చినారు. సో ఎవరైనా బంగారం కొనాలనుకున్నట్టుకుంటే ప్రస్తుతానికి మీరు మాలియాలో ఉన్నటువంటి ఈ ఎఫ్కే జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి. మీరు తప్పకుండా ఆ మోడల్స్ అయితే మీకు నచ్చుతాయి. అలాగే మన ఛానల్ పేరు కూడా చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా లభించడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు, జై హింద్.